నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు టిప్పర్ ఢీకొన్నాయి. ఘటనలో 6 మృతి చెందారు. రాంగ్ రూట్ లో వేగంగా వచ్చి కారును టిప్పర్ ఢీకొట్టింది. ఆ తర్వాత కారును టిప్పర్ కొద్ది దూరం లాక్కెళ్లింది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సంగం మండలం పెరమన దగ్గర కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు టిప్పర్ ఢీకొనడంతో ఘటనలో 6 మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే రాంగ్ రూట్ లో వేగంగా వచ్చి కారును టిప్పర్ ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. నరేష్, రైట్ దీపిక, నెల్లూరు జిల్లా సంగం జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంగం సంబంధించినటువంటి పెరమన ప్రాంతం వద్ద ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ యాక్సిడెంట్లో దాదాపు కూడా కారులో ప్రయాణిస్తున్నటువంటి 6 మంది అక్కడక్కడికే మృత్యువాత పడ్డారు. మరో చిన్నారిని హాస్పిటల్ వద్దకు తీసుకెళ్లేటువంటి మార్గం మధ్యలోనే ఆ చిన్నారి కూడా చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి 7 మంది మృత్యువాత పడడంతో ఒక్కసారిగా కూడా సంగం పెరమన రోడ్డు ప్రమాదం రక్తం విడిసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులంతా కూడా ఇప్పటికే ఏ విధంగా ఇది జరిగిందనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి మనం చూస్తే టిప్పర్ సంఘం సంబంధించినటువంటి పెరమన ప్రాంతంలో ఏదైతే రోడ్డుకి అడ్డంగా రావడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇసుక మాఫియా రెచ్చిపోతున్నటువంటి తరుణంలో పగులుపోటే ఇసుక సంబంధించినటువంటి టిప్పర్లు జాతీయ రహదారిపై అంటే వాయటు ఇటు పెరమన ప్రాంతం నుంచి అవి కలిగిరి నుంచి ఏఎస్పేట అదేవిధంగా ఇటు వింజమూరు ప్రాంతానికి వెళ్ళేటువంటి టిప్పర్లు దాదాపు కూడా వందలాది టిప్పర్లు వెళ్తా ఉన్నాయి. సో ఈ వందలాది టిప్పర్లు రాంగ్ రూట్ లో రావడంతో ఒక్కసారిగా కూడా హైవేపై వేగంగా వస్తున్నటువంటి కారులు అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో అనేక మంది జాతీయ రహదారిపై మృత్యువాత పడుతున్నారు. ఈ రోజు జరిగినటువంటి యాక్సిడెంట్ మనం చూస్తే చాలా హృదయకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే దాంట్లో కారులో ప్రయాణిస్తున్నటువంటి 7 మంది ఎవరైతే ఉన్నారో 7 మంది వరకు కూడా మృత్యువాత పడినట్టుగా తెలుస్తా ఉంది. అందులో ఒక చిన్నారిగా ఉన్నట్లుగా ఇప్పటికే మనకి అక్కడ స్థానికుల ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే సంఘం సంబంధించినటువంటి సిఐ వేమారెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా యాక్సిడెంట్ వద్దకు చేరారు. అయితే క్షతగాతులందరినీ కూడా ప్రస్తుతం సంఘం సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆ పాపను తీసుకొచ్చే మార్గం మధ్యలోనే పాప కూడా చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా 7 మంది మృత్యువాత పడ్డం అనేది నెల్లూరు జిల్లాలో ఇది ఒక బాధాకరమైన విషయం. ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు, ఎవరు వీళ్ళ యొక్క వివరాలు సేకరించే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే యాక్సిడెంట్ అయినటువంటి కారు మొత్తం మీద నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి, బాడీ అంతా కూడా ఎవరు కూడా కనీసం కనపడినటువంటి విధంగా నుజ్జు అయిపోయింది. అంటే దాదాపు కూడా ఎదురొస్తున్నటువంటి ట్రక్ కారుని దాదాపు ఒక 500 మీటర్ల మేరకు కూడా ముందుకు లాక్కోపోవడంతో ఒక్కసారిగా కూడా కారు ఇటు ట్రక్ కింద పడిపోయి మొత్తం కూడా కారు ముందు భాగం అంతా నుజ్జు అవ్వడంతో ఈ భారీ రోడ్డు ప్రమాదం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పటికే కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా దాని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ అయ్యుండొచ్చు, జిల్లా ఎస్పీ అయ్యుండొచ్చు, ఈ యొక్క యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే కారులో 7 మంది మృత్యువాత పడ్డం అనేది చాలా ఏదైతే బాధాకరమైన విషయం. ఇదే జాతీయ రహదారిపై గతంలో మనం చూస్తే నారాయణకు సంబంధించినటువంటి హాస్పిటల్ డాక్టర్లంతా కూడా బుచ్చిరెడ్డిపాలెంలో ఒక వివాహ ఏదైతే నిశ్చితార్థానికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో కోవూరుకు సంబంధించినటువంటి ఇదే జాతీయ రహదారిపై 6 మంది మృత్యువాత పడ్డారు. వాళ్ళు కూడా మొత్తం డాక్టర్స్ అందరూ కూడా ఇదే రహదారిపై వస్తున్న నేపథ్యంలో గతంలో కూడా ఇసుక ట్రిప్పర్లు వెళ్తున్నటువంటి సమయంలో భారీగా కూడా ఇసుక రోడ్డుపై పడిపోవడం అదంతా కూడా ఏదైతే స్క్రిడ్ అయిపోవడంతో ఒక్కసారిగా కూడా పక్కనే ఉన్నటువంటి దుకాణంలోకి వెళ్ళిపోయి అప్పుడు కూడా 7 మంది చనిపోయారు. సో మొత్తానికైతే సంఘం వద్దకు సంబంధించినటువంటి పెరుమన సంబంధించిన ప్రాంతంలో 7 మంది మృత్యువాత పడడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేష్.